ఆ లెగ్ పెయిన్ ఉందన్నాను కదా, 3-4 డేస్ దాకా సైడ్ మొత్తం నరకం. అసలు ఏం కనిపించలేదు అవే. తర్వాత హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ కి వెళ్ళాము కదా అని ఒకసారి వేసుకొని చూద్దామని. కాలేజ్ బ్యాగ్స్ కూడా నా సైజ్ కంటే కొంచెం తక్కువ ఉన్నది, ఒకసారి చెక్ చేశాను ఎలా ఉందని. హీల్స్ కదా మనం వదలం కదా, చాలా ఉంది. ఎందుకంటే మనం వేరేది కొనడానికి వచ్చినాం కాబట్టి అది పక్కకు పెట్టాల్సిందే. నేను అసలైన ఘట్టం మొదలైతుంది. మనకి అనుకున్న సెక్షన్ కి అయితే వచ్చేసాము. ఇంత పెద్దగా అయినా కానీ బొమ్మల పిచ్చి మాత్రం అస్సలు పోలేదు. అన్ని బొమ్మలు తీసాం తెలుసా. అసలు ఈ బొమ్మ బాగుంది, ఆ బొమ్మ బాగుంది. అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఇవి చూడంగానే జున్నుగాడే గుర్తొచ్చిండు. అనుకున్నాం. నాకు తెలిసి మేమైతే ఒక 1 అవర్ దాకా ఇక్కడనే ఉన్నాము. అంత ఎంజాయ్ చేసాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా ఇలా లాంగ్ వీడియోస్ చేసి. బట్ నేను కూడా ట్రై చేస్తున్నాను, కానీ నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నా లాంగ్ వీడియోస్ కంటే. నేను ఇప్పుడు డిస్టర్బ్గా ఉన్నా కానీ నా మైండ్ బాగాలేదన్నప్పుడు నేను ఖచ్చితంగా రేపు పూజ చేస్తా. అండ్ అప్పుడైతేనే నాకు మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మొన్న షార్ట్లో నేను నా లెగ్ పెయిన్ ఉందన్నాను కదా, 3-4 డేస్ దాకా సైడ్ మొత్తం నరకం అసలు. అండ్ నాలాగే ఇప్పుడు కూడా సించాన్ చేసే వాళ్ళు కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఫుల్ తిడుతుంది, ఇంకా చిన్నపిల్లవా నువ్వేమైనా చూడంటది. కానీ ఇది అలవాటే నాకు. ఈ మధ్య హాలిడేస్ వచ్చినాయి కాబట్టి డైలీ చూస్తున్నాను నేను సించాన్ ఒక్కసారైనా. మాకు ఇది కామన్ బాగా జరుగుతూనే ఉంటుంది దీని గురించి. అండ్ తర్వాత చెల్లి నేను కలిసి బయటకు వెళ్తున్నాం. ఇంట్లో ఉండి ఉండి చాలా బోర్ అనిపిస్తుంది. సో అలా తిరగొద్దామని వెళ్తున్నాం. స్కూటీ మాత్రం చెల్లి డ్రైవ్ చేస్తుంది, ఎందుకంటే ఈ మధ్య తను నేర్చుకుంది. తను నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం ఎక్కిన. నేను జాగ్రత్తగా తీసుకెళ్ళు అంటే నేనేం కింద పడేయలే నిన్ను అని అంటే ఏడుకెళ్ళలో అస్సలు అర్థం కాలేదు. ఇక విశాల్ మార్ట్కి వచ్చాం. ఇక్కడైతే కొంచెం ఈజీ ఉంటుంది, కొంచెం తిరగొచ్చా అని జోక్ చేసా. ఏం లేదు, కొనడానికి కూడా వచ్చాము ఏమైనా తీసుకుందామని. అలా తిరుగుతున్నాం. ఈ డ్రెస్సెస్ అయితే స్టాక్ అప్పుడు నాకు కొత్తగా డ్రెస్సెస్ అయితే ఏం కనిపించలేదు అవే. తర్వాత హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ కి వెళ్ళాము. మీ అందరికీ తెలుసు కదా నాకు బ్యాగ్స్ అంటే పిచ్చి ఇష్టం అని. సో కలెక్షన్ కూడా చూసి వెళ్దామని అలా మొత్తం తిరిగాను. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇది చాలా బాగా నచ్చింది నాకు. మమ్మీకి తీసుకుందామని అదే చెల్లికి చెప్తున్నా, ఇది బాగుంది కదా అని ఒకసారి వేసుకొని చూద్దామని. కాలేజ్ బ్యాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. చెల్లికి తీసుకుందాం అనుకున్నా, బట్ నెక్స్ట్ టైం తీసుకుందామని చెప్పిన. దాని తర్వాత ఒకసారి చెప్పలు కూడా ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాము. బట్ అన్ని చిన్న సైజే. నా ఆతృత ఏందని అది వేసుకుందాం అనుకునే లోపు నాకు అసలు పడతలేదు. సైజ్ చూసుకోకుండా అట్లానే వేసేసుకుంటున్నా. తర్వాత నా సైజ్ ఏమన్నా ఉందేమో చెక్ చేస్తున్నా, బట్ నా సైజ్ కంటే కొంచెం తక్కువ ఉన్నది. ఒకసారి చెక్ చేశాను ఎలా ఉందని. హీల్స్ కదా మనం వదలం కదా, సో ఒక్కసారి ట్రై చేసా. కొంచెం ఎక్కింది నా సైజ్ కంటే తక్కువ కాబట్టి, బట్ బాగానే ఉంది. కానీ కొంచెం టైట్ అయింది. చెల్లి ఏమో ఇక్కడ ఒక ఫోజీ అక్కానంటే ఇస్తున్నా. ఇవి మాత్రం చాలా బాగా నచ్చినాయి నాకు, బట్ సైజ్ లేదని వదిలేసాను. ఇంకా వద్దని నెక్స్ట్ ట్రై చేసా. ఇది ఇంకా ఘోరం, దానికంటే అస్సలు పడతలేదు. ఏదో ఎక్కించినా కానీ అస్సలు పడతలేదు, చాలా సన్నగా ఉంది. సైజెస్ అన్ని చాలా చిన్నగా ఉన్నాయి. చెల్లి కూడా కొన్ని చెప్పల్స్ ట్రై చేసింది, దానికి ఇది నచ్చిందంట. కానీ అది దాని కూడా సైజ్ లేదు, చాలా టైట్ అయిపోయింది. అదే అనుకుంటున్నాం ఇద్దరు. ఇక్కడ ఇన్ని చెప్పులు ఉన్నాయి కానీ అన్ని చిన్న 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 సైజులు ఉన్నాయి. నాకు ఈ స్కర్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, నాకు ఎలా ఉందో. బట్ తీసుకోలేదు నేను. తర్వాత ఇంకా ఫ్లోర్కి వెళ్ళాము ఏమైనా తీసుకుందామని. మా చెల్లి అయితే నువ్వు వీడియోస్ తీసుకోవడానికి వచ్చినావా కొనడానికి వచ్చినావా అని అంటుంది, బట్ చూపించాలి కదా మనం. నాకైతే ఇది భలే నచ్చింది, బట్ కాస్ట్ అయితే చాలా ఉంది. ఎందుకంటే మనం వేరేది కొనడానికి వచ్చినాం కాబట్టి అది పక్కకు పెట్టాల్సిందే. నేను ఒకసారి వచ్చినప్పుడు స్కిన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ చూసాను, చాలానే బాగుంటాయి కానీ కాస్ట్ అయితే చాలా ఉంది. సో నేను ఆన్లైన్ లో తీసుకుందాం అనుకున్నా, అదే చెప్తున్నా మా చెల్లి. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలైతుంది. మనకి అనుకున్న సెక్షన్ కి అయితే వచ్చేసాము. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటున్నా. అండ్ డైట్ లో ఉన్నా కాబట్టి నేను కొన్ని ఓట్స్ తీసుకున్నాం, అది ఆఫర్ లోనే ఉంది. తర్వాత గ్రీన్ టీ తీసుకుందాం అనుకున్నా, బట్ చాలా కాస్ట్ ఉంది బయట దానికంటే. నాకు ఓట్స్ అయితే దీంట్లోనే బెటర్ అనిపించింది, బయట కంటే చాలా ఎక్కువ ఉంటుంది. కావాల్సినవన్నీ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ బొమ్మలు ఉంటే చూస్తున్నాము. నేను మా చెల్లి కలిసి అసలు చంద్రముఖి అయిపోయినాం, అన్ని బొమ్మలు ఉన్నాయి. ఈ గుండోడు ఉండు కదా, అప్పుడు మాకు చిన్నప్పుడు అది స్టూల్లో ఉండే, అంటే చైర్లో కూర్చొని వచ్చేదన్నమాట. ఇప్పుడేమో అది కొంచెం వెరైటీగా ఉంది, అది చూపిస్తున్నాను. మేము ఇంత పెద్దగా అయినా కానీ బొమ్మల పిచ్చి మాత్రం అస్సలు పోలేదు. అన్ని బొమ్మలు తీసాం తెలుసా. అసలు ఈ బొమ్మ బాగుంది, ఆ బొమ్మ బాగుంది. నేనేం మా చెల్లిని ఇంకా చిన్నపిల్లవా అని అంటున్నా. నాకైతే ఇది భలే నచ్చింది. ఆడుకునే నేను దాన్ని కొద్దిసేపు ఇంకా చిన్నపిల్ల అయితే బాగుండు అనిపించింది.
బట్ మళ్ళీ వెళ్ళలేము కదా. అండ్ ఈ బార్బీ నచ్చిందంట మా చెల్లికి. మనం ఇంకా చిన్నపిల్లలం కాదు వచ్చేసేయని మేమిద్దరం అక్కడ ఆడుకుంటుంటే అందరు చూస్తున్నారు అనమాట. మేమిద్దరం నవ్వుకుంటున్నాం. అండ్ ఈ షూస్ చిన్నపిల్లలకైతే చాలా బాగున్నాయి. నాకైతే ఇవి చూడంగానే జున్నుగాడే గుర్తొచ్చిండు, అంత బాగున్నాయి. చిన్నపిల్లల సెక్షన్ అనమాట ఇదంతా. అండ్ బొమ్మలు కూడా అక్కడనే ఉన్నాయి. తర్వాత కొంచెం స్టేషనరీ తీసుకుందాం అనుకున్నాం. నాకు తెలిసి మేమైతే ఒక 1 అవర్ దాకా ఇక్కడనే ఉన్నాము. అంత ఎంజాయ్ చేసాము. మేము చిన్నగా ఉన్నప్పుడు డాడీ తెచ్చేటోడు అనమాట ఇవన్నీ. ఇప్పుడు మేమే వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది, పెద్దోళ్ళం అయిపోయినాం కాబట్టి. ఇక్కడ చాలానే స్టేషనరీ ఉంది, ఏం కావాలని ఉన్నాయి. నాకు ఈ క్రేయాన్స్ అయితే భలే నచ్చినాయి. చిన్నపిల్లల్ని ఈ సెక్షన్ కి తీసుకెళ్తే వాళ్ళు కొనిచ్చిందాక వదిలేరు, అస్సలు వదిలేరు. నేను చిన్నగా ఉంటే మాత్రం మా మమ్మీని ఇవన్నీ కొనిచ్చిందాక అస్సలు వదలకపోయి ఉండే. అండ్ తర్వాత మేము కొన్ని బుక్స్ చూస్తున్నాం. మా చెల్లి అయితే ఇంకా చిన్నపిల్ల అనుకుంటుందేమో స్టోరీ బుక్స్ అవి టైం అవుతుందని ఇంకా ఇంటికి తీసుకెళ్తున్నాను. బిల్ అయితే చెప్పేస్తున్నాను. సో కొన్ని అయితే తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నామో మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో నేను ఆ వీడియో కూడా పోయేటప్పుడు కూడా అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. నేను దోల్తా అంటే స్కూటీ, తనే దోలింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ ఏమైందంటే స్కూటీ అక్కడ పెట్టి కీస్ తేవడం మర్చిపోతుంది. సో ఈ రోజుకి ఇదే అన్నమాట వీడియో. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా, ఎంజాయ్ కూడా చేశారు అనుకుంటా. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. అంతే వీడియో. బాయ్ బాయ్.